అడ్వకేట్ శిరీషన్. ఇవాళ మనం సైబర్ బుల్లింగ్ గురించి తెలుసుకుందాం. నవేడేస్ సైబర్ బుల్లింగ్ అనేది చాలా కామన్గా అయిపోయింది కదా. సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు అండ్ ప్రైవేట్ ఫోటోల్ని లీక్ చేయడం చాలా కామన్గా జరుగుతున్నాయి. అండ్ హైదరాబాద్లో కొంతమంది స్టూడెంట్స్కి ఆన్లైన్ మెసేజెస్, ఫేక్ ఫొటోస్, ప్రైవేట్ వీడియోస్ని లీక్ చేస్తామని చెప్పేసి సైబర్ బుల్లింగ్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మీరు భయపడకుండా అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ లింక్స్ని సేవ్ చేసుకోండి, రిపోర్ట్ చేయండి. అవన్నీ కలెక్ట్ చేసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఒక కార్పొరేట్ ఉమెన్కి సోషల్ మీడియాలో సైబర్ బుల్లింగ్ అనేది జరిగింది. ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ని ఇనాగ్రేషన్ ఈవెంట్ని వీడియో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. దాని కింద అబ్యూజ్ అండ్ వల్గర్ మెసేజెస్, కమెంట్స్ పెట్టడం వల్ల అది చాలా సీరియస్గా అయిపోయింది. ఆ కార్పొరేట్ ఉమెన్ డైరెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఫైల్ చేశారు. పోలీస్ ఇమీడియట్గా ఆ కేసుని అయితే రిజిస్టర్ చేశారు. అకార్డింగ్ టు సెక్షన్ 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అయితే కేసుని రిజిస్టర్ చేశారు. దానికి 3 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి లీగల్ అవేర్నెస్ టాపిక్స్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.